Day 4 of 50 days challenge. Welcome back to Fitness Vlogs. సో 50 డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనది 4th డే. సో మనం ఇలా బ్యాక్ని అయితే ట్రైన్ చేస్తున్నాం. యాజ్ యూజువల్ మనం మార్నింగ్ దినచర్యలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మన ఫేవరెట్ ప్రోటీన్ షేక్ అయితే తాగేసినాం. దాని తర్వాత 2 ఎగ్స్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత చిన్న పని మీద ప్రోఫిక్స్ అనే సర్వీస్ సెంటర్కి అయితే పోయినాం. దాని తర్వాత మనం సీదా ఇంటికి వచ్చి జిమ్కి అయితే రెడీ అయిపోయినాం. ఈ రోజు మనం మెయిన్ గా అప్పర్ బ్యాక్ అండ్ ట్రాప్స్ అండ్ బైసెప్స్ అండ్ యాప్స్ అయితే ట్రైన్ చేస్తున్నాం. సో బండి తీసి సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెదర్ మాత్రం ఎక్దమ్ చిల్ ఉంది అలా. అట్లా వెదర్ చిల్ ఉంది అన్ననో లేదో ఎక్దమ్ గాడ్ మీద ట్రాఫిక్ అయితే మనకి ఎదురైపోయి సీదా షోబాయ్ని మధ్యలో పిక్ చేసుకొని జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. జిమ్ లో ఎంట్రీ అయ్యంగానే ఎక్దమ్ క్రౌడ్ ఫుల్ ఉంది. అలా వెదర్ న్యూస్ వచ్చి అనుకుంటున్నాయి వాళ్ళందరూ. మధ్యలో మన పవన్ చంద్రబాయ్ అయితే కలిసిండు. ఎక్దమ్ కూల్ ఉంటాడు భయ్య. చూసిర్రు ఎట్లుండో చిల్ ఉన్నాడు మొత్తం. ఇక సీదా మనం వర్కౌట్లకు అయితే గుసాంచిపోయినాం. ఫస్ట్ వేరియేషన్ ఓవర్ హ్యాండ్ బార్బల్ రోయింగ్ అయితే కొట్టినాం. ఇది మెయిన్గా మన అప్పర్ బ్యాక్ని అయితే టార్గెట్ చేస్తుంది. దాని తర్వాత సీదా షోబాయ్ ఫ్రంట్ లాట్ పుల్ డౌన్స్ అయితే కొట్టేసిండు. ఇది మన ఎక్స్ప్రెషన్ కింగ్ అంటారు షోబాయ్ని. తర్వాత మనం బి ఫ్రేమ్లోకి వచ్చి మనం బి ఫ్రంట్ లాట్ పుల్ డౌన్స్ అయితే కొట్టి పడేసినాం. స్లో అండ్ స్టడీగా 4 సెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ వర్కౌట్లో. దాని తర్వాత సీదా మనం సీటెడ్ కేబుల్ కొట్టినాం. ఇది బి ఓవర్ హ్యాండే కొట్టాలి, ఎందుకంటే మనం అప్పర్ బ్యాక్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి. దాని తర్వాత షోబాయ్ సీదా టీ బార్ రోయింగ్ మిషన్కి అయితే వెళ్ళిపోయిండు. ఇది ఈ గ్రిప్ పట్టుకొని కొట్టాలి, ఎందుకంటే మనం ట్రైన్ చేసేది అప్పర్ బ్యాక్ కాబట్టి. ఇది కొట్టేటప్పుడు లైట్గా స్టమక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొడితే బుర్రపాడు ఇంపాక్ట్ అయితే మన అప్పర్ బ్యాక్ పైన అయితే క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత రివర్స్ ఫ్లైస్ అయితే కొట్టేసినాం. దాని తర్వాత ఫేస్ పుల్స్ కొట్టినాం. ఫేస్ పుల్స్ ఎందుకంటే మనం అప్పర్ బ్యాక్తో పాటు స్ట్రెక్స్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి. దాని తర్వాత షోబాయ్ సీదా బైసప్ గుసాన్ చేసిండు. ఫస్ట్ సూపర్ సైడ్ కొట్టిండు. భయ్య ఎక్స్ప్రెషన్ చూస్తురుగా ఎట్లున్నాయో. దాని తర్వాత మనం ఫ్రేమ్లోకి వచ్చేసి మనం జప్ ఇచ్చి వాడేసాం హెడ్ కార్డ్కి. ఇట్లా వర్కౌట్ అయిపోగానే సూపర్ సైడ్ కొడుతుంటే మజా అనేది ఎగ్దమ్ ఉంటుంది. మీరు బి మీ వర్కౌట్లో ఇట్లా వర్కౌట్ కంప్లీట్ కాగానే సీదా సూపర్ సెట్ అయితే స్టార్ట్ చేసేయండి. దాని తర్వాత మేము జెడ్ స్పీడ్ లా ప్రీచర్ కల్స్ అయితే కొట్టేసినాం జిగ్జాగ్ రాడ్తోని. దాని తర్వాత మన ఫినిషింగ్ వేరియేషన్ కాన్సన్ట్రేషన్ అయితే కొట్టేసినాం. ఈ పోజింగ్ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా, టిర్రీ పోజింగ్ అంటారు దీన్ని. సారీ, ఈ టిర్రీ పోజింగ్ లో మన షోబాయ్ ఎక్స్ప్రెషన్ అయితే చూసుకోండి ఎట్లున్నాయి, ఎగ్దమ్ ఉన్నాయి. దాని తర్వాత మనం యాప్స్ అయితే ట్రైన్ చేసినాం. ఫస్ట్ అయితే మనం ఎగ్రైజెస్ అయితే కొట్టేసినాం. దాని తర్వాత 2 minutes చిల్ అయినాం, కొంచెం నవ్వుకున్నాం. నవ్వు హెల్త్కి మంచిది కాబట్టి. దాని తర్వాత సీదా ప్లాంక్ అయితే కొట్టేసినాం. 1 minute ప్లాంక్ చేసేసినాం. సీదాగా మన ప్రోటీన్ ఏది ఉందో తాగేసినాం. సీదా మనం ఇంటికి బయలుదేరేటప్పుడు మధ్యలో శివబాయ్ ఛాయ్ అన్నాడు. సరే అని చెప్పేసి బ్లూ సీ హోటల్లో ఛాయ్ తాగినాం. అట్లా ఛాయ్ తాగుడు కాగానే సీదా మనం ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో గ్రైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు ఉన్న ఛానల్ని.